ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోలేదు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా. 2014లో ఎప్పుడైతే చంద్రబాబు గారు వచ్చారో, అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇంకా ఇటు పూర్తిగా క్యాపిటల్‌ని మార్చలేదు. స్టిల్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ వీళ్ళందరూ వేసి దొండపాడు ఈ ఏరియాలో క్యాపిటల్ ఉండొచ్చు అన్నప్పుడు అక్కడ రేట్లు పెరిగినాయి బాగా. దాని తర్వాత ఇక్కడ అమరావతిలో పెట్టినప్పుడు అమరావతి మొత్తము లైక్ ఇబ్రహీంపట్నము, విజయవాడ, గుంటూరు, అటుపక్క మంగళగిరి ఈ చుట్టుపక్కల ఏరియాలు మొత్తము స్కై రాకెటింగ్ అయిపోయినాయి ప్రైసెస్ అన్ని. డబల్ కూడా కాదు, త్రిబుల్ 4 టైమ్స్ పెరిగిపోయినాయి. అప్పుడు అందరూ కొనుక్కున్నారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత 100 రూపాయలు పెడితే అది 60కి 70కి పడిపోయింది. హైదరాబాద్ లో పెరిగింది అప్పుడు 2014 నుంచి 2019 అయిన తర్వాత 2019 టు 2024 ఈ 5 ఇయర్స్ పూర్తిగా చప్పా పడిపోయింది. అండ్ క్యాపిటల్ అనేది ఇక్కడ లేనే లేదు అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఇలా అయినప్పుడు ఆ ఏరియాస్ లో కొద్దిగా ఒకే రాజధాని ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ లేకుండా కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇలాగ స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే ఎలా ఉంటది, మొత్తము గజిబిజిగా ఎప్పుడేమైతే తెలియదురా బాబు అన్నట్టుగా అయింది. ఆ టైంలో తెలంగాణలో ఫుల్ రేట్లు పెరిగినాయి, స్కై రాకెటింగ్ అయిపోయినాయి. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మేజర్ గా అన్ని కొత్త కొత్త యూనిట్స్ వచ్చేసినాయి, కొత్త కొత్త వెంచర్స్ వచ్చేసినాయి, ల్యాండ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఫుల్ గా పెరిగిపోయినాయి. మళ్ళా ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రము తగ్గిన ప్రైసెస్ పెరిగినంత రావట్లేదు. రియల్ ఎస్టేట్ ఫస్ట్ నడవాలంటే బిజినెస్ వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. అక్కడ డబ్బులు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు ల్యాండ్స్ కొనటం అమ్మటం జరుగుతూ ఉంటుంది. అండ్ లోకల్ గా కూడా లైక్ స్టేట్ లో ఉపాధి ఎక్కువగా లేకపోవటము, ఈ ఫ్రీబీస్ అని అయిపోయినాయి. పూర్తిగా ఎక్కువ డబ్బులు జనరేట్ అవ్వట్లేదు. బేసికల్లీ డబ్బులు జనరేట్ అవుతుంటే కొంటాలు అమ్మటాలు బిజినెస్ వాళ్ళు చేస్తారు. బిజినెస్ వాళ్ళు ఇచ్చేదే టోటల్ పుష్. బేసికల్లీ వాళ్ళు ఆ 5 ఇయర్స్ గట్టిగా నష్టపోయారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా, ఆంధ్రాలో మెయిన్ గా. సో వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టాలి అంటే భయం వేస్తుంది. దాని తర్వాత కొనేటప్పుడు అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ అమ్మేటప్పుడు మాత్రం చాలా తక్కువ ఉంటుంది. దీంతో పూర్తిగా చప్పబడిపోయింది. ఇప్పుడు కొనాలన్నా కొంచెం ఎక్కువ చెప్తున్నారు, బట్ అమ్మేవాడికి మాత్రం నష్టంగానే ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్. ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో కూడా అదే అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో పూర్తిగా చప్పబడిపోయింది. రేట్లు పడలేదు కానీ ఎదగట్లేదు. ఆ క్యాప్ ఉంటుంది కదా, ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ అదే విధంగా లేఅవుట్స్ వేస్తా ఉంటారు కదా, పూర్తిగా పడిపోలేదు తెలంగాణలో ఇంకా. కానీ అక్కడికి ఆగింది. ఆ గ్రోత్ అనేది లైక్ 10x ఫోల్డ్ లో ఉండేది ఇంకా అవ్వలేదు. యాక్చువల్లీ తెలుగు రాష్ట్రాలు రెండు రియల్ ఎస్టేట్ అనేది ప్రస్తుతానికి డల్ గానే ఉంది. చేతుల్లో బిజినెస్ లో డబ్బులు ఎక్కువ తిరగట్లేదు. గ్లోబల్ గా కూడా కొంచెము ఇన్ఫ్లేషన్ కావచ్చు, రెసిషన్ థ్రెట్ అనేది ఉండటంతో ఇది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది.